గత ప్రభుత్వ పథకాల్లో ప్రధాన పాత్ర పోషించిన కేసీఆర్ కిట్ పథకం రూపురేఖలు మారనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ కిట్ అనే పేరును రేవంత్ సర్కార్ తొలగించింది. ఆ స్థానంలో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కిట్ అనే పేరుతో దాన్ని అమలు చేస్తోంది. అయితే భవిష్యత్తులో ఈ పథకాన్ని ఎలా కొనసాగించాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ పథకాన్ని సొంతంగా నిర్వహించాలా లేక కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి మాతృవందన యోజనతో కలిపి కొనసాగించాలా అనే అంశంపై జూన్ 4 తర్వాత తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం. గత ప్రభుత్వ పథకాల్లో ప్రధాన పాత్ర పోషించిన కేసీఆర్ కిట్ పథకం రూపురేఖలు మారనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన మాతా శిశు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న కేసీఆర్ కిట్ గత ప్రభుత్వంలో కూడా ఈ స్కీమ్ ని తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఈ పథకం రూపురేఖలు మార్చాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ భావిస్తుంది. ఇప్పటికే కేసీఆర్ కిట్ అనే పేరును తొలగించి తాత్కాలికంగా మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ఎంసీహెచ్ కిట్ పేరుతో కూడా అమలు చేస్తుంది. భవిష్యత్తులో ఈ పథకాన్ని ఎలా కొనసాగించాలి అనే అంశం పైన కూడా మల్లాగుల్లాలు పడుతుంది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నిర్వహించిన సమీక్షలోనూ ఈ అంశం పైన ప్రస్తావన వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ పథకం సొంతంగా స్వీకరించాలా లేక కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి మాతృవందన యోజన పిఎం వివైతో కలిపి కొనసాగించాలనే అంశం పైన కూడా చర్చించినట్టు కూడా తెలిసింది. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జూన్ 4 తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుందామని కూడా అధికారులకు మంత్రి సూచించినట్టు సమాచారము. అయితే ఈ కేసీఆర్ కిట్ స్కీమ్ ఏంటంటే బేసిక్ గా అమ్మాయి పుడితే 13,000 రూపాయలు, అలాగే అబ్బాయి పుడితే 12,000 రూపాయలు కూడా గర్భిణీల కోసము అప్పటి గత ప్రభుత్వం కూడా తీసుకొచ్చిన పథకం ఇది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లలకు జన్మనిచ్చిన మహిళలు ఈ పథకం నుండి ప్రయోజనాలు పొందవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఈ గత ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకొచ్చింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశము ప్రసవం తర్వాత మహిళలకు, నవజాత శిశువులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించడము, వారు ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవడమే ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యము. అయితే గర్భిణీల కోసము గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకము పేరు కేసీఆర్ కిట్ గా కూడా నామకరణం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లలకు జన్మనిచ్చిన మహిళలు ఈ పథకం నుండి కూడా ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పథకం చాలా మంది కూడా పొందారు బెనిఫిషరీస్, ఇంక్లూడింగ్ దాంట్లో అమ్మాయిలు పుడితే ఇంటికి గవర్నమెంట్ ప్రభుత్వ వాహనంలో కూడా ఇంట్లో డెలివరీ అయ్యాక డిశ్చార్జ్ అయ్యే సమయంలో కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక సదుపాయం కూడా కల్పించింది. కారులో ఇంటికి వెళ్లి ఆ గర్భిణి ఎవరైతే డెలివరీ అయిన మదర్ ఉన్నారో ఆ మదర్ ని వారి ఇళ్లలో కూడా డ్రాప్ చేసేది గత ప్రభుత్వంలో. అయితే ఈ ఆరోగ్యకరంగా ఉండాలి అటు శిశువుతో పాటు తల్లి అనేది కూడా మెయిన్ మోటో ఈ యొక్క స్కీమ్ వెనకాల రీజన్ ఏంటంటే, అయితే ఈ కిట్ లో మహిళలకు వారి పిల్లలకు కావాల్సిన 16 రకాల సంబంధించిన ఐటమ్స్ ఏదైతే ప్రోటీన్ ఫుడ్ కానీ అలాగే డైపర్స్ కానీ ఇలా రిలేటెడ్ అవన్నీ కూడా 16 ఐటమ్స్ కూడా ఇందులో పొందపరిచింది గత ప్రభుత్వము. అయితే పుట్టిన పిల్లలు హైజీనిక్ గా సురక్షితంగా ఉండేలా కాపాడాలని కూడా గవర్నమెంట్ అప్పట్లో ఈ డెసిజన్ తీసుకుంది. ఈ కిట్ పుట్టిన పిల్లలకు అవసరమయ్యే విధంగా ముందుగా అనుకున్నట్టు డైపర్లు, నాప్కిన్స్, టాయ్స్, దోమతెరలతో పాటు బేబీ పౌడరు, బేబీ ఆయిల్, బేబీ సోప్లతో పాటు పిల్లలకు కావాల్సిన బట్టలు కూడా గత ప్రభుత్వంలో కూడా ఈ కేసీఆర్ కిట్ స్కీమ్ కింద ఇచ్చేవాళ్లు. అయితే రాష్ట్రం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ని లాంచ్ చేసినప్పుడు దాదాపు 605 కోట్ల రూపాయలు కూడా ఇనిషియల్ గా కూడా బడ్జెట్ కూడా అలకేట్ చేశారు. అయితే ఈ స్కీమ్ లక్ష్యం ఏంటంటే అప్పట్లో రాష్ట్రంలో శిశు మరణాల రేటును తగ్గించాలని ఈ స్కీమ్ ని ఉద్దేశంగా గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తల్లి పుట్టిన పిల్లల్ని ఆరోగ్యాన్ని కూడా ట్రాక్ చేసేందుకు రాష్ట్రం ఆధార్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్ ను కూడా అమలు చేసింది. ప్రెగ్నెన్సీ నుంచే ప్రతి ఒక్క దశను కూడా
ట్రాక్ చేసేవారు. తల్లి పుట్టిన పిల్లలు ఆరోగ్యకరంగా ఉండేలా కూడా గత ప్రభుత్వం కూడా చాలా పర్టికులర్ గా ఉంటే స్కీమ్ కు ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అర్హులుగా ఉండేది. అయితే దాంట్లో కూడా క్రైటీరియా ఏంటంటే వీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ చేయించుకోవాలి. గరిష్టంగా ఇది 2 డెలివరీలకు మాత్రమే ఈ స్కీమ్ అనేది గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. కంటే శ్రీచర్, అంటే మీరు చెప్తున్నట్టు కేసీఆర్ కిట్ తో పాటు ఆర్థిక సహాయం అంటే డెలివరీ అయిన నుంచి మొత్తం డెలివరీ ప్రాసెస్ పూర్తయి వ్యాక్సినేషన్స్ వరకు దాదాపు కేసీఆర్ ప్రభుత్వం 12,000 ఆర్థిక సహాయం అందించేది. అలాగే అమ్మాయి పుడితే 1,000 రూపాయలు అదనంగా అందించేది. అంటే మొత్తం 13,000 ఆర్థిక సహాయం కేసీఆర్ ప్రభుత్వంలో అందింది. సో దాంతో పాటు అదనంగా 2,000 విలువైన కిట్ ని కూడా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేరు మార్చారు. మరి ఇది 13,000 ఆర్థిక సహాయం కంటిన్యూ చేస్తారా? దాని గురించి ఏమైనా క్లారిటీ ఉందా? గవర్నమెంట్ కూడా సేమ్ ఇదే డైలమాలో ఉంది. సేమ్ అంటే స్కీమ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 అనేది ఏదైతే ఉందో, ఎగ్జిస్టెడ్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్నే కంటిన్యూ చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృవందన యోజన ఏదైతే ఉందో దాంతో కలిపి కూడా కొనసాగించాలనేది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. స్కీమ్ పేరు మాత్రం మారుస్తారు కానీ స్కీమ్ మాత్రం అదే ఉంటుందని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే దీన్ని ఇప్పుడు ఇంక్రీజ్ చేయాలి అని కూడా గవర్నమెంట్ ఆలోచించినా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలకే బడ్జెట్ సరిపోవడం లేదు. ఇప్పుడు కొత్తగా వీటిని మళ్ళీ కూడా ఈ స్కీమ్ కి ఎక్కువగా కూడా పెంచే ఆలోచనలో కూడా ప్రభుత్వం ప్రస్తుతం లేనట్టు కూడా తెలుస్తోంది. కాకపోతే ఈ స్కీమ్ కి మాత్రం పేరు మార్చాలని మాత్రం గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనేది అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. స్పందన, అంటే ఆర్థిక సహాయం ఎంత అనేది కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు. 5,000 రూపాయలతో సరిపెడతామని కొందరు చెప్తున్నారు. మరి లేదు పేరు మార్చి సేమ్ అలాగే ప్రాసెస్ కంటిన్యూ చేస్తామని ఇంకొందరు చెప్తున్నారు. అంటే ఎప్పుడు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? దానికి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వస్తున్న వాదన ఏంటంటే ఆరోగ్యశ్రీని మేము 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పెంచాము ఆరోగ్యశ్రీ పథకం కింద. సో ఈ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, ప్రైవేట్ మెటర్నిటీ హాస్పిటల్లో కూడా ఎవరైనా డెలివరీ అయితే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ పథకం కింద ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డు వాడుకోవచ్చు అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దాంతో పాటు ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ పేరిట అమ్మాయికి 13,000, అబ్బాయికి 12,000 ఇస్తారు కదా. ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో అయితే ప్రభుత్వం లేదు. దాన్ని డిక్రీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి ఇందాక మనం ఉదాహరణ చెప్పుకున్నట్టు ఆరోగ్యశ్రీ పథకం కింద వర్తింపజేసే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. సో ఈ కేసీఆర్ కిట్ లో కూడా మనం ముందుగా అనుకున్నట్టు పిల్లలకు డైపర్స్ కానీ, నాప్కిన్స్ కానీ అవన్నీ కూడా యథావిధిగా ఇస్తారు. కానీ ఈ గవర్నమెంట్ లో డెలివరీ అయిన ఉమెన్ ని తల్లితో పాటు తండ్రి బిడ్డను కూడా ఇంట్లో డ్రాప్ చేస్తారా లేదా సేమ్ గత ప్రభుత్వంలో జరిగిన ఎరాని ఇది కంటిన్యూ చేస్తారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధికారులు అనేది కూడా జూన్ 4 తర్వాత మనకి క్లియర్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్పందన, రైట్, థ్యాంక్ యూ శ్రీచర్.